మీరు దెయ్యాల గురించి మాట్లాడితే జనం భయపడతారు. కానీ మీరు ఒక దెయ్యంతో కలిసి జీవిస్తున్నారని చెబితే ఇంకా ఎక్కువగా భయపడతారు. 15 సంవత్సరాల క్రితం ఒక ఘోరమైన కారు ప్రమాదంలో నా జీవితంలో నేను ఎంతో ప్రేమించిన మరియాన్ను కోల్పోయాను. ఆమెతో నేను మాట్లాడిన చివరి మాటలు, వెళ్ళిపో, నేనిప్పుడు నిన్ను చూడలేను. ఆ అపరాధ భావం నా గుండెపై ఒక బరువులా వేలాడుతూనే ఉంది. ఆ తర్వాత వింత సంఘటనలు మొదలయ్యాయి. కాని అది మరియాన్ కాదు. ఏదో దుష్టశక్తి నా అపార్ట్మెంట్లోకి ప్రవేశించింది. అది వస్తువులను విసిరేది, నా చెవిలో ఊపిరి పీల్చుకునేది. ఒక రాత్రి నన్ను బలంగా లాగుతూ చీకటి అల్మారా వైపు తీసుకువెళ్ళింది. నేను తీవ్రంగా భయపడ్డాను. సరిగ్గా అప్పుడే నాకు ఒక వీధి పిల్లి కనిపించింది. దానికి విద్యుత్ నీలిరంగు కళ్ళు ఉన్నాయి. సరిగ్గా మరియాన్కున్నట్టే కళ్ళు. ఆ పిల్లి కేవలం నా ఇంట్లోకి వచ్చి చేరలేదు. అది పోరాడింది. గాలిలో ఏదో అదృశ్య శక్తితో అది పోరాడుతూ నన్ను వేధిస్తున్న ఆ దుష్టశక్తిని తరిమికొట్టడం నేను చూశాను. నా అలవాట్లు దానికి తెలుసు. దానికి ఆలివ్స్ అంటే ఇష్టం లేదు. అసహనంగా ఉన్నప్పుడు తన పంజాతో ట్యాప్ చేసేది. దానికి రియాలిటీ టీవీ షోలు కూడా ఇష్టమే. కాని ఇక్కడే ప్రకృతి నియమాలకు విరుద్ధమైన విషయం ఉంది. 15 సంవత్సరాలు గడిచాయి. నా పిల్లి ఒక్కరోజు కూడా వయసు పెరగలేదు. తెల్లటి వెంట్రుకలు లేవు, కళ్ళు మసకబారలేదు. మరియు డాక్టర్ చెప్పిన దాని ప్రకారం దాని వయసు ఇంకా 2 ఏళ్లే. చనిపోయిన నా ప్రియురాలు ఆ లోకాన్ని దాటి వెళ్ళలేదు. నాతో ఉండటానికి, నన్ను రక్షించుకోవడానికి ఒక శరీరాన్ని వెతుక్కుంది. ఆమె ఇప్పుడు నా వైపు చూస్తూ డెస్క్ మీద తన పంజాతో ట్యాప్ చేస్తోంది. నేను టైపింగ్ ఆపేయాలని ఆమె కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది.